కొంతమందికి లెగ్స్‌ని బాగా డెవలప్ చేయాలని అనుకుంటారు. కానీ స్క్వాట్స్ గానీ, బార్బెల్ స్క్వాట్స్ గానీ, ఏదైనా స్క్వాట్ మూవ్‌మెంట్‌ని పెర్ఫార్మ్ చేసేటప్పుడు మాత్రం 100% ఆ క్వాడ్ మసిల్‌ని అటాక్ చేయలేరు. దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొబిలిటీ ఇష్యూ అవ్వచ్చు. స్టెబిలైజేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఒక ప్రాపర్ ఫార్మ్ అండ్ ఎగ్జిక్యూషన్ సరిగ్గా చేయకపోవడం అంటే రాకపోవడం వల్ల అయ్యుండొచ్చు. దానివల్ల ఏం చేస్తారంటే వాళ్ళు బల్గేరియన్ స్క్వాట్స్ అనో, పెండ్లమ్ స్క్వాట్స్ అనో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్వాట్స్‌ని చూస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఒక సింపుల్ టిప్ ఏంటంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు హీల్ దగ్గర కొంచెం హైట్ క్రియేట్ చేసుకుంటే అంటే ప్లేట్స్ ఏదైనా పెట్టుకుంటే కనుక 100% ఆ క్వాడ్ మసిల్ స్టిమ్యులేషన్ అనేది అటాక్ అనేది మీరు బాగా చేయగలరు. అలాగే స్క్వాట్ చేసేటప్పుడు కాన్సంట్రిక్ మోడ్లో పైకి వచ్చేటప్పుడు చాలామంది వాళ్ళ బట్ని ఫస్ట్ పైకి తీసుకొస్తారు. బట్ని తీసుకురావద్దు. ఓవరాల్ వెయిట్ ఏదైతే ఉందో ఆ వెయిట్ని లోడ్ మొత్తం క్వాడ్ మసిల్ పైన ఇన్వాల్వ్ చేసి పుష్ చేయండి. పుష్ చేసి మీ క్వాడ్ మసిల్నే ఎంగేజ్ చేయండి, కానీ బట్తో మీరు పైకి రావద్దు. దీనివల్ల కూడా మీ 100% రిజల్ట్ అనేది రాదు.